బాలకృష్ణ గారు, కొరటాల శివ గారు చేస్తున్న సినిమా నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్ టైమ్స్‌లో బాలకృష్ణ గారికి అన్ని సినిమాలు మ్యూజిక్ కంపోజ్ చేసిన తమన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకోవాలన్నది బాలకృష్ణ గారి ఐడియా. అందరూ ఊహించినట్టే ఇక కొరటాల శివ గారి సినిమాకి కూడా తమన్నే మ్యూజిక్ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కొరటాల శివ గారి సినిమాల్లో ఏ సినిమాకి తమన్ గారు మ్యూజిక్ చేయలేదు. ఇప్పుడు కూడా చేయట్లేదు. ఈ సినిమాకి అనిరుద్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారని టాక్. అనిరుద్ధ్, కొరటాల శివ గారి కాంబినేషన్ లో వచ్చిన దేవరాల సాంగ్స్ ఎంత బాగుంటాయో తెలుసు కదా. అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా కోసం కూడా అనిరుద్ధ్ గారినే తీసుకున్నారంట కొరటాల గారు. అలాగే కొరటాల శివ గారు చెప్పే డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. చాలా సింపుల్ గా మాస్, మరీ మాస్ లేకుండా క్లాస్ టచ్ తో ఉండే డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ బాలకృష్ణ గారికి ఎలా ఉంటాయో అనేది ఊహించుకుంటుంటేనే కొత్తగా ఉంది. చూద్దాం బాలకృష్ణ గారితో ఎలాంటి సినిమా చేయబోతున్నారో కొరటాల శివ గారు. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అలాగే మంచి ఎమోషన్స్తో ఉంటుంది. ఇప్పటి వరకు బాలకృష్ణ గారు ఇలాంటి పాత్రలో చేయలేదన్నట్టు ఒక రేంజ్లో చెప్తున్నారు. అది ఏ రేంజ్లో ఉంటుందో వెయిట్ చేయాలి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా విద్యా బాలన్ గారు నటిస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంతకుముందు మహానాయకుడు, కథానాయకుడు వచ్చింది. చాలా రోజుల తర్వాత విద్యా బాలన్ గారు, బాలకృష్ణ గారి కాంబినేషన్లో సినిమా. అలాగే అనిరుద్ధ్ గారు ఫస్ట్ టైం బాలయ్య బాబుకి అనిరుద్ధ్ గారి బీజిఎం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో సంజయ్ దత్ గారు కూడా ఉన్నారంట. సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి లేదంటే సమ్మర్కి ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి సమ్మర్కి రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దసరాకి అయితే రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు గోపిచంద్ మలినేని గారి డైరెక్షన్లో సినిమా వస్తుంది. అది కూడా మంచి భారీ యాక్షన్ సినిమా. ఆ సినిమా నాకు తెలిసి సంక్రాంతికి ఖచ్చితంగా రిలీజ్ అంటున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారు సంక్రాంతికి ఖచ్చితంగా వచ్చే ప్లాన్ చేస్తున్నారు. అది మిస్ అయితే ఖచ్చితంగా సమ్మర్కి వచ్చేస్తారు. అందువల్ల కొరటాల శివ గారి సినిమా సమ్మర్ మిస్ అయితే ఖచ్చితంగా దసరాకి రిలీజ్ అవుతుందని నేను అనుకుంటున్నా.